రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టనెల్లో సిబ్బందిని కాపాడేందుకు ర్యాట్ హోల్ మైనర్స్ ను ఆల్రెడీ ఇక్కడికి రంగంలోకి దించినట్టు కూడా తెలుస్తోంది. ప్రెసెంట్ 3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము లోపల వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పి కూడా అధికారులు కూడా వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళని కాపాడేందుకు కూడా ఇంకా తీవ్ర స్థాయిలోని మొత్తం కూడా ఏర్పాటు చేశారు. సో ప్రెసెంట్ ఏదైతే ర్యాట్ హోల్ కి సంబంధించిన మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు రంగంలోకి దించినట్టు కూడా తెలుస్తోంది. సో గతంలో కూడా వీళ్ళు 17 రోజులు కష్టపడి 41 మందిని కాపాడిన రికార్డ్స్ వీళ్ళ దాంట్లో ఉన్నాయి. సో ఇప్పుడు కూడా వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారు. కేవలం వీళ్ళ వల్ల మాత్రమే అవుతుంది అని చెప్పి ఫైనల్ గా వీళ్ళైతే రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ 3 రోజులుగా కూడా లోపల ఎంతమంది అయితే మొత్తం కూడా 8 మంది ఇరుక్కుపోయినట్టు కూడా తెలుస్తోంది. అయితే అక్కడ ఎలక్ట్రిసిటీ లేకపోవడం కావచ్చు, అలాగే ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోవడం కూడా కావచ్చు. ఎందుకంటే అంత లోపలికి మొత్తం కూడా అటు మట్టి అలాగే నీరుతోని తవ్వుతున్న కొద్దీ మొత్తం కూడా మట్టి నీరు వస్తూ ఉన్నది అని కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలోని లోపల ఉన్న వాళ్ళకి అటు ఆక్సిజన్ పరంగా కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ పరంగా కావచ్చు, మొత్తం కూడా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది అని క్లియర్ గా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. సో ఏది ఏమైనా సరే బయటికి వాళ్ళు తీసుకురావాలి, సో వాళ్ళు సురక్షితంగా బయటికి రావాలి అన్న ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మరి గతంలోని 15 రోజులు తీసుకున్న వీళ్ళు ఈ రోజు అంటే ప్రెసెంట్ ఈ ఆపరేషన్ లోని ఎన్ని రోజులు పట్టొచ్చు, 8 మందిని బయటికి తీసుకురావడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు అనే దానిపైన కూడా తీవ్ర చర్చ జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఏది ఏమైనా సరే సురక్షితంగా వీళ్ళని బయటకు తీసుకురావాలి. ఇంకా లోపల ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళు పరిస్థితి ఏ విధంగా ఉంది, లోపల ఏమైనా సీక్రెట్ కెమెరాస్ కానీ లేకపోతే ఏమైనా పంపించే ప్రయత్నం కూడా లేదు అన్నట్టు కూడా ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకంటే అటువంటి ఛాన్సెస్ ఏవి కూడా లేనట్టే మనకి కనిపిస్తోంది. ఎందుకంటే లోపలికి వెళ్ళడం కావచ్చు, లేదంటే లోపల నుంచి మనం బయట నుంచి పిలిచినా సరే లోపల నుంచి వాళ్ళు రెస్పాండ్ అయ్యే తీరు కావచ్చు, ఏది కూడా ఇక్కడ మనకి కనిపించట్లేదు. అంటే అన్ని విధాలుగా కూడా ఇది మూసుకుపోయింది. ఎటువంటి దగ్గర నుంచి కూడా చిన్న ఛాన్స్ కూడా లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, సురక్షితంగా ఉన్నారా లేదా, లోపల వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న దానిపైన అట్నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి క్లియరెన్స్ కూడా లేకపోవడం ఇక్కడ అధికారులకి సవాల్గానే మారింది. సో చూడాలి ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళు ఏ విధంగా చాకచక్యంగా ఎలా వ్యవహరిస్తారు, ఎన్ని రోజుల్లో వీళ్ళని బయటికి తీసుకొస్తారు, ఎంతమంది లోపల సజీవంగా ఉన్నారు అన్న దానిపైన కూడా ఇంకా క్లియరెన్స్ రావాల్సింది. బ్రేకింగ్ చూస్తున్నాం. రైట్, ఎస్ఎల్బీసీ టనెల్లో ఇరుక్కున్న వారిని కాపాడేందుకు స్పెషల్ టీమ్ ని కూడా నియమించారు. అయితే వీళ్ళు ర్యాట్ హోల్ తరహాలోని గతంలో కూడా ఉత్తరాఖండ్లో ఇలాంటి ఇన్సిడెంట్ చోటు చేసుకున్న తర్వాత ఈ టీం ని అక్కడ అలర్ట్ చేసి దాదాపు 17 రోజుల తర్వాత వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా చేశారు. మరి అయితే అదే టీం ని ఇక్కడ కూడా అలర్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికీ ర్యాట్ హోల్ మైనర్స్ ను తీసుకొచ్చిన అధికారులను గతంలో మేఘాలయాల్లో బొగ్గిగని తవ్వకాల్లో వీరికి నైపుణ్యం, అలాగే ఎలుకల తరహాలో చిన్న చిన్న గుంతలు పెట్టుకుంటూ కూడా లోపలికి వెళ్లి ఎంతమంది చిక్కుకున్నా సరే వెంటనే వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా చేసే అంత దిట్ట అని కూడా ఇక్కడ తెలుస్తోంది. ఎలుకల తరహాలో చిన్న చిన్న గుంతలు వీళ్ళు పెట్టుకున్న సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనుల లోపలికి వెళ్లి బొగ్గును తవ్వి తీయడంలో దిట్ట అని కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం టన్నెల్లో చిక్కుకుపోయిన సిబ్బంది దగ్గరకు వెళ్లడానికి ర్యాట్ హోల్ మైనస్ సాయం తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే వీళ్ళ గురించి ఒక్కసారి కనుక చూసుకుంటే గతంలో ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ సిల్కియారాలో సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని 17 రోజుల తర్వాత వీళ్ళు కాపాడారు. అండ్ దట్టు కుప్పకూలినప్పుడు కూడా 41 మందిని రక్షించిన ర్యాట్ హోల్ మైనస్. సో 17 రోజులతో పాటు కూడా శ్రమించి 6 మొత్తం కూడా ఈ టీం మెంబర్స్ లోపలికి వెళ్లి 15 రోజుల తర్వాత కూడా వాళ్ళని ప్రాణాలతోనే బయటకు తీసుకొచ్చారు. అయితే దీన్ని మనం ఇక్కడ దాదాపు చూస్తున్నాం కదా, ఆల్రెడీ మనకి బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. సో ఇందులో చిక్కుకున్న వాళ్ళకి కరెక్ట్ గా వీళ్ళు మాత్రమే ఈ లోపల ఉన్న వాళ్ళని తీయగలరు అని చెప్పి ఇప్పుడు ఆ టీం ని కూడా హైదరాబాద్ కి తెప్పించే ప్రయత్నం కూడా చేశారు. ఆల్రెడీ వీళ్ళు హైదరాబాద్ లో కూడా ల్యాండ్ అయ్యారు. అండ్ ప్రెసెంట్ వీళ్ళు ఈ ర్యాట్ హోల్ అన్నది ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్లయితే ర్యాట్ ఏ విధంగా లోపల స్వరంగ మార్గంలోని ఎలా అయితే తవ్వుకుంటూ లోపలికి వెళ్తుందో సేమ్ అదే తరహాలోని ఈ యొక్క టీం కూడా అంటే ఎంత లోపలికి చిక్కుకున్నా లోపల ఎటువంటి బురద గాని మట్టి గాని ఇలాంటి తరుణంలోని లోపల మనుషులు గనక చిక్కుకున్న ఇట్లా వీళ్ళు కూడా వెంటనే ఎలుక ఎలా అయితే లోపల స్వరంగ మార్గంలో తవ్వుకుంటూ వెళ్తోందో
ఇదే తరహాలోని లోపల తవ్వుకుంటూ వెళ్లి లోపల ఉన్న వాళ్ళని రక్షించే ప్రయత్నం కూడా చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళని వీళ్ళని ఇప్పుడు ప్రెసెంట్ దించడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళని ఎలా అయినా సరే కాపాడాలి అని చెప్పి లాస్ట్ ఫైనల్ గా ఇంకా మనకి వీళ్ళే ఖచ్చితంగా వీళ్ళు కాపాడుతారు అని చెప్పి కూడా ఈ టీం అయితే దించడం జరిగింది. అయితే ప్రెసెంట్ మా ప్రతినిధి అక్కడే లైవ్ లో ఉన్నారు. సో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అండ్ ఒకవేళ అంటే గతంలో మనం చూసుకుంటే 17 రోజుల్లోని అక్కడ ఉన్న 41 మందిని కాపాడే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు ఎన్ని రోజులు పట్టొచ్చు ఏంటి అన్న దాని గురించి క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ రానా, చెప్పండి. ఇప్పటికీ దీనికి సంబంధించిన ఈ యొక్క టీం ని కూడా దించడం జరిగింది. అయితే సుమారు ఎన్ని రోజుల్లోనే వీళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు అన్న దానిపైన ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా రానా? దాదాపు 3 రోజులు అవుతుంది. 45 గంటలు బాగా కూడా ముగిసిపోయాయి. దాంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, ఆర్మీ కానీ వీళ్ళందరూ కూడా గంటల కొద్ది కూడా శ్రమిస్తూనే ఉన్నారు. అంత శ్రమిస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఫలితం అయితే లేకపోయింది. సో ఈ నేపథ్యంలో ఎక్కడైతే నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఉన్నారో ఇటు సింగరేణికి సంబంధించిన బొగ్గులో పనిచేసేటువంటి కార్మికులు కానీ, సీనియర్స్ కానీ వాళ్ళందరినీ కూడా ఒకవైపు రప్పిస్తున్నప్పటికీ కానీ మరొక కీలకమైనటువంటి బృందాన్ని ఇవాళ తీసుకొని వచ్చినటువంటి నేపథ్యం ఏర్పడితే ఈ సహాయక చర్యల్లో పాల్గొనడానికి మొత్తం అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా ఇవాళ అధికారులు ఏర్పాటు చేసుకున్న నేపథ్యం ఏర్పడుతుంది. సో ఇంతమంది ఇంత కష్టపడుతున్నా కూడా ఫలితం లేకపోయిన నేపథ్యంలో ఇప్పుడు సరిహొత్తగా గతంలో మనం చూసాం చాలా మందిని అతి కష్టం మీద దాదాపు చాలా రోజుల పాటు కూడా కష్టపడి చిన్న చిన్న హోల్స్ చేసుకుంటూ వారిని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చినటువంటి ర్యాట్ హోల్ మైనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీంని ఇప్పుడు దింపినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు ఇప్పటి వరకు ఈ టీంకి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళని కేవలం కొన్ని సంఘటనలకు మాత్రమే వారిని వాడతారు. వాళ్ళు చాలా నిష్ణాతులు. కాకపోతే వారిపైన కొన్ని రోజుల పాటు కూడా నిషేధం కూడా ఉంది. ఎందుకంటే అక్రమంగా కూడా కొన్ని చోట్ల వాళ్ళు ప్రవేశించి కొన్ని రకమైనటువంటి పనులు చేశారనే ఉద్దేశంతో వాళ్ళని నిషేధిత జాబితాలో పెట్టినప్పటికీ కానీ గతంలో ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదంలో వాళ్ళు దాదాపు 17 రోజుల పాటు కూడా చాలా తీవ్రంగా శ్రమించి ఈ ర్యాట్ హోల్ మ్యానర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాపాడినటువంటి తీరుని అధికారులు నిన్న మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. సో వారిని ఉటావుటా దాదాపు 6 మంది సిబ్బందిని ఇక్కడికి శ్రీశైలంకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యం రాత్రి వాళ్ళు హైదరాబాద్కి చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గం ద్వారా మరి కాసేపట్లో ఇక్కడ శ్రీశైలంలో ఉన్నటువంటి ఎస్ఎల్బిసి టన్నెల వద్దకి వారు చేరుకోబోతున్నారు. సో వారి వల్ల కూడా అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు చేయబోతున్నారు. అయితే గతంలో వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నప్పుడు సిచ్యువేషన్స్ అక్కడ వేరు, కానీ ఇక్కడ వేరు. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ ఎట్లా హోల్స్ పెట్టుకుని లోపలికి ర్యాట్ రూపంలో చిన్న హోల్స్ పెట్టుకుని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినా కూడా వాటరు బురద ఎక్కువగా ఉంది, మట్టి ఎక్కువగా ఉంది, సో ఆ చెమ్మ ఎక్కువగా ఉంది. సో ఆ పరిస్థితుల్ని వీళ్ళు ఎలా ఎదుర్కొంటారన్న దానిపై కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. సో వీళ్ళు మాత్రం చాలా హై క్వాలిఫైడ్, దాంతోపాటు చాలా ఎంత విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళు లోపలికి వెళ్ళగలుగుతారు, చొచ్చుకుపోతారు అనేది కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఏదైనా కూడా వాళ్ళు కూడా మాన్యువల్ రూపంలోనే వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ హోల్ పెట్టుకుని వెళ్ళినా, రైట్ సైడ్ హోల్ పెట్టుకుని వెళ్ళినా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే చాలా మొత్తం ఇండియాలో జరిగినటువంటి జాతీయ విపత్తుల్లో పాల్గొన్నటువంటి సిబ్బంది కూడా ఇక్కడ చేరుకున్నారు. సో వాళ్ళ తలవలను పట్టుకుంటున్నటువంటి సిబ్బంది నేపథ్యంలో ఇప్పుడు ఈ ర్యాట్ హోల్ మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రకంగా సత్ఫలితాలు ఇస్తారు, వాళ్ళ పనితీరు ఎలా ఉంటుందని కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళపైన కూడా పూర్తి స్థాయిలో నమ్మకం పెట్టుకున్నారు. సో వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మొదటిగా వాళ్ళని టన్నెల్ లోపలికి తీసుకెళ్తారు. టన్నెల్లోకి తీసుకెళ్లిన తర్వాత మొత్తం సిచ్యువేషన్ ని వాళ్ళు అంచనా వేసుకుంటారు. సో అంచనా వేసుకున్న తర్వాత మళ్ళీ కంట్రోల్ రూమ్కి వచ్చి కంట్రోల్ రూమ్ లో అధికారులతో చర్చించి వీళ్ళు ఏమనుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ సిచ్యువేషన్స్ ఏంటి, ఏ మార్గాలతో వెళితే ఆ ఒక్క స్పాట్కి చేరుకోవచ్చు. ఒకవేళ ఆ స్పాట్కి చేరుకున్నా కూడా ఇప్పుడు ఆల్రెడీ హై ఎక్విప్మెంట్ కూడా తెప్పించారు కాబట్టి ప్రభుత్వము ఈ స్కానర్స్ కానీ ఇవంతా కూడా దాదాపు కిలోమీటర్ వరకు కూడా భూమార్గంలో స్కాన్లు చేసినా కూడా ఎక్కడెక్కడ ఏముందనేది కూడా తెలిసిపోతుంది. సో ఎగ్జాక్ట్ స్పాట్ అనేది కూడా వాళ్ళు కనుక్కోలేకపోతున్నారు కాబట్టి 8 మంది ఎక్కడున్నారనేది కూడా వాళ్ళకి అవగాహన వచ్చిన తర్వాత ఎట్నుంచి స్టార్ట్ చేయాల పనులు అనేది కూడా ఒక అవగాహన వస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాదాపు కొన్ని వందల మంది రాత్రింప వాళ్ళు కూడా ఇక్కడ టెంట్లు వేసుకొని తినకపోయినా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ లో సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్
సిబ్బంది కానీ, ఆర్మీ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ, ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ, అలాగే ఇండియన్ రోడ్ సేఫ్టీ ట్రాన్స్పోర్ట్ అధికారులు కానీ, తర్వాత ఇరిగేషన్ అధికారులు కానీ, తర్వాత ఈ జేపీకి సంబంధించిన అసోసియేట్స్ కానీ, వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా పెద్ద పెద్ద ఇంజనీర్స్ కానీ, దాంతోపాటు హైడ్రా కమిషనర్ ఇక్కడికి వచ్చారు, మంత్రులు ఇద్దరు వచ్చారు. వీళ్ళందరూ కూడా గంటల కొద్దీ సమాలోచనలు చేస్తున్నారు, రెస్క్యూలో పాల్గొంటున్నారు. మాన్యువల్ గా అవంతా మట్టిని కానీ బురదని కానీ వంట తీయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కానీ ఇప్పుడు సరికొత్తగా ఈ ర్యాట్ హోల్ మైనర్స్ ఎవరైతున్నారో చెప్పండి, ఉపయోగం ఉంటదనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. రైట్ రానా, ఒక విషయం చెప్పండి. ప్రెసెంట్ లోపల ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండి, అటు ఆక్సిజన్ అందడం కావచ్చు, లేకపోతే ఫుడ్ కావచ్చు, ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేసే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే లోపల మొత్తం కూడా బురద వాటర్ తో నిండిపోయి వాళ్ళని బయటికి తీసుకొచ్చడం కొంచెం కష్టం అని కూడా తెలుస్తుంది కదా. మరి వీళ్ళు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసినప్పటికీ, వాళ్ళని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఎలాగో కొన్ని రోజులు పట్టొచ్చు అని కూడా తెలుస్తోంది, ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే. సో ప్రెసెంట్ లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఎటువంటి సాయం అందజేసే ప్రయత్నం చేస్తుంది అధికారం? అయితే మొత్తం కమ్యూనికేషన్ సిస్టమే క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే దాదాపు 200 మీటర్లు కూడా పైకప్పు కూలిపోవడము, తర్వాత సిమెంట్ కానీ అవన్నీ కూడా ఏవైతే ఎక్విప్మెంట్ ఉంటుందో అవంతా కూడా కూలిపోయింది. సో ఇటువైపు వెళ్ళడానికి లేదు, అటువైపు వెళ్ళడానికి లేదు, స్ట్రైట్ గా వెళ్ళడానికి లేదు. సో ఎన్నిసార్లు అధికారులు లోపలికి వెళ్ళి ప్రయత్నాలు చేసినా, ఏకంగా వాళ్ళ పేర్లతో పిలిచినా కూడా ఎటువంటి స్పందన లేదు. సో ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా కమ్యూనికేషన్ మొత్తం వ్యవస్థతో దెబ్బతిందని చెప్తున్నారు. చిమ్మ చీకటి. సో వాళ్ళతో మాట్లాడడానికి లేదు, వాళ్ళ దగ్గర చేరుకోవడానికి లేదు. ఆల్మోస్ట్ 3 రోజులు అయిపోయింది. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నది కూడా ఇప్పుడు అధికారులకైతే ఒక అంచనా లేదు. కాకపోతే ఈ జరిగినటువంటి ప్రమాదం దృష్ట్యా ఇక్కడ జరిగినటువంటి అంతా అంచనా వేసిన తర్వాతే ఆ 8 మంది మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అన్ని రోజులు వాళ్ళు ఉండలేకపోతారు అనేది కూడా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆక్సిజన్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, వాళ్ళు ఎక్కడైనా తప్పించుకోపోవడానికి కూడా లేదు. అక్కడంతా కూడా పెద్ద భారీ స్థాయిలో దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. నడుచుకోవడానికి వెళ్ళడానికి వెనక్కి లేదు, ముందుకు రావడానికి లేదు. సో ఫుడ్ లేకుండా ఇన్ని రోజులు అంటే ఉండడం అంటే హైలీ ఇంపాసిబుల్. గాలున్నా కూడా ఏదో రకంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండడానికి ప్రయత్నాలు చేసినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మంత్రులప్పుడు ఎటువంటి స్పందన లేదు, వాళ్ళ మీద ఆశను వదులుకోవాల్సిందే అన్న దీంట్లో కూడా నిన్న చెప్పినటువంటి నేపథ్యం కాబడుతుంది. సో చాలా తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మిషన్స్ తీసుకొచ్చారు, మిషన్ నుంచి కూడా టన్నెల్ తవ్వుతున్నారు. మళ్ళీ మొత్తం పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, మరి కొంతమంది కూడా దాదాపు ఎక్కువ మందిని కూడా తీసుకొని వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాదాపు 500 మంది దాకా కూడా ఇక్కడికే సిబ్బంది అంతా ఉన్నారు. సో చాలా తీవ్రంగా వాళ్ళ స్పాట్కి చేరుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా వెళ్తున్నారు. చాలా వరకు కూడా వెదురు ఏవైతే దిమ్మలు ఉంటాయో వాటిని అంతా కూడా తీసుకొచ్చి మామూలుగా అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాటి మీద నడుచుకుంటే ఎంత బురదున్నా ఎంత ఉన్నా కూడా వాటి ఒక నిచ్చెనలాగా వేసుకుని వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో అట్లా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో చూడాలి, ఇవాళ అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేశారు కాబట్టి ఇవాళ సరికొత్త పంతాలో వెళ్ళాలనేసి కూడా అధికారులు భావిస్తున్నారు. కొత్త స్కానర్స్ తీసుకొచ్చి అంచనా వేసిన తర్వాత దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత వాటిని ఎంత ఏం చేయాలి, ఎట్లా వాళ్ళని రెస్క్యూ చేయాలనేది కూడా ఇవాళ అధికారులు పూర్తి స్థాయి ప్రయత్నాలు చేయబోతున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నా.